హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కోనిరెడ్డి. అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీకి ఉన్న వివాదం అందరికీ తెలిసిందే. అయితే ఇది ముదురుతూ వస్తున్న నేపథ్యంలో రీసెంట్ గా అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి మార్క్ శంకర్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అండ్ ఫోటో కూడా షేర్ చేయడం అనేది జరిగింది. సో దీని వెనక కారణాలేంటి, ఎలా చూడాలి ఈ అంశాన్ని అనే దానిపై మనతో మాట్లాడడానికి ఈరోజు రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పటి వరకు తగ్గేదేలే అంటూ ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు తగ్గాడా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తీరు చూస్తుంటే ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరుగుండొచ్చు అంటారు? వాస్తవానికి మీరు అడిగిన దాంట్లోనే సమాధానం కూడా ఉందండి. ఖచ్చితంగా తగ్గాడు. అయితే ఒకటి, ఎలుకు తోలు ఎంత ఉతికినా కూడా నలుపు నలిపే కానీ తెలుపు కాదని చెప్పేసి ఒక మన తెలుగులో సామెత ఉంది. అట్లానే ఇట్లా ఎన్ని చేసినా కూడా అల్లు అర్జున్ ఒరిజినాలిటీ అనేది లోపల అట్లానే ఉంటుంది. అది బయటికి రావడం చాలా కష్టం. ఎందుకంటే మీ ఎగ్జాంపుల్ కింద చెప్తా సార్. అయితే ముందు ఒకసారి మనం దీని గురించి మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు తీసుకొని సింగపూర్ నుంచి వచ్చారు కదా. వచ్చిన తర్వాత వాళ్ళని పరామర్శించడానికి తన భార్య స్నేహారెడ్డితో కలిసి వెళ్ళాడు. పరామర్శించారు, 1 గంట సమయం గడిపారు, చెప్పేసి వచ్చేసారు. అట్లానే మొన్న తను జైలు నుంచి బయటికి రావడానికి కారణమైన చిరంజీవి దగ్గర 1 గంట ఉన్నారు. అట్లానే నాగబాబు ఇంటికి వెళ్ళి 1 గంట ఉన్నారు. వాళ్ళకందరికీ థ్యాంక్స్ చెప్పేసి ఇంటికి వచ్చేసారు. కానీ చిరంజీవి నాగబాబుని కలిసి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత పోయిన నెలలో రామ్ చరణ్ పుట్టినరోజు వచ్చింది. శుభాకాంక్షలు చెప్పలేదు. హీరోలు అంతా చెప్పారు, అల్లు అర్జున్ మాత్రం చెప్పలేదు. మరి అట్లానే అల్లు అర్జున్ పుట్టినరోజు వచ్చింది, రామ్ చరణ్ చెప్పలేదు. అంటే గొడవలు చల్లారలేదు. అంటే ఇవన్నీ పై మెరుగులే గానీ లోపల మాత్రం అంటే అగ్నిపర్వతంలో లావా ఉంటుంది చూసారండి, లావా ఉడుకుతా ఉంటుంది. అది ఏదో ఒక రోజు బద్దలై బయటకు వస్తుంది. అప్పటిదాకా లోపల అట్లా ఉడుకుతానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య కూడా అట్లానే లావా ఉంది. అది ఏ రోజు బద్దలవుతుంది అనేది మనకి కాలమే చెప్తుంది. అయితే అల్లు అర్జున్ వచ్చారు, పరామర్శించాడు, వెళ్ళాడు కదా. అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే అదంతా కూడా జస్ట్ ఒక ఫార్మాలిటీ. అంటే మనస్ఫూర్తిగా వచ్చాడని అయితే అనుకోవట్లేదండి. ఎందుకంటే అతను మనస్ఫూర్తిగా ఉన్న వ్యక్తి అయితే కనుక అసలు ఈ రోజు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు, మనస్ఫూర్తిగా ఉంటే. ఎందుకంటే ఆ రోజు చిరంజీవి నాగబాబుని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కలుద్దామని ట్రై చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ ఆ అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే తన వ్యక్తిత్వం తనకు బాగా తెలుసు. తనకి దగ్గరగా తన మనసుకు బాగా నచ్చిన వాళ్ళు, వ్యక్తిత్వం బాగున్న వాళ్ళని పవన్ కళ్యాణ్ దగ్గర తీస్తాడు. ఫస్ట్లో ఎట్లానే అని చెప్పేసి మేనల్లుడు కదా అని చెప్పేసి తీశారు. కానీ ఇతను ఒక్కసారిగా అతని ఆలోచనలు మారిపోయినాయి. తను ఒక పెద్ద అంటే మెగా అనేది నాకొద్దు, అల్లు అనేది అంతా ఎస్టాబ్లిష్ అవ్వాలి. అయితే ఇది కాకుండా ఒక బలీయమైన కారణం ఒకటి ఉందండి. రామ్ చరణ్ మధ్యను అల్లు అర్జున్ మధ్య ఒక గొడవేదో జరిగింది. అది బయటికి రావట్లేదు. కానీ అసలు దీనికన్నా కూడా అది చాలా బలమైన కారణం. సరే, అది మరి వాళ్ళిద్దరికీ తెలియాలి అసలు ఏ విషయంలో జరిగింది ఏంటి అనేది. సరే, అదొక కారణం తీసుకున్నా కూడా ఇదొకటండి. అల్లు అర్జున్ యాటిట్యూడ్ ఇట్లాంటివన్నీ కూడా నిజంగా మనస్ఫూర్తిగా కలిసేవాళ్ళు అయితే కనుక ఆ ప్రమాదం జరిగిన వెంటనే తను పవన్ కళ్యాణ్తో ఫోన్లో మాట్లాడటం కానీ, లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ, అంటే సంబంధాలు సఖ్యతగా ఉంటే ఇంటికి వెళ్ళిపోయి కొంచెం పవన్ కళ్యాణ్ భార్య లేచిన కంగారు పడకుండా ధైర్యం చెప్పడం ఇట్లాంటివన్నీ చేయాలి. మరి మిగతా కుటుంబ సభ్యులంతా అంటే చిరంజీవి కుటుంబ సభ్యులు వాళ్ళంతా చేసినప్పుడు అది అల్లు అర్జున్ ఎందుకు చేయలేదు? అంటే తను ఇది జస్ట్ మళ్ళీ కొడుకుని తీసుకొని వచ్చాడు కాబట్టి వెళ్ళి పరామర్శించరాకపోతే బాగోదు, బయట జనాలకి ఏదో ఒకటి అనుకుంటారు, మన మీద నెగిటివ్ కామెంట్స్ వస్తాయనే ఉద్దేశంతో వెళ్ళాడు. అంటే ఆ రోజు ఆయన బర్త్డే వేడుకల్లో ఉన్నాడు కదా, మేబీ ఇలా కూడా అనుకోవచ్చు కదా. బర్త్డే వేడుకల్లో అదే రోజు ఆయన పుట్టినరోజు కూడా. ఇది అంటే కుటుంబ సభ్యులకు సంబంధించిన ప్రమాదం కదండి ఇది. అవునండి. బర్త్డే వేడుకలైనా ఏ వేడుకలైనా వెంటనే దాన్ని మనం ఏదన్నా ప్రమాదం జరిగితే వెంటనే ఆపుకొని అక్కడికి వెళ్ళిపోతాం. అది సహజంగా చేయాలి. కానీ అటువంటిది అల్లు అర్జున్ నుంచి అసలు ఎటువంటి స్పందన లేదు. దీన్ని బట్టి మీకు అతని మనస్తత్వం క్లియర్గా అర్థమవుతూ ఉండాలి. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా అతను ఒకవేళ ఏదన్నా వెళ్ళినా మెగా ఫ్యామిలీ మెగా కుటుంబ సభ్యులను కలిసినా కూడా అది కేవలం పై మెరుగులోనే ఉంటుంది తప్పితే హృదయపూర్వకంగా అయితే ఉండదు. సార్, అంటే సోషల్ మీడియాలో అల్లు ఆర్మీ అని చెప్పి ఒక ట్రెండ్ అనేది ఉంది, మనకు తెలుసు. దీని నుండి ఒక క్వశ్చన్ రేజ్ అయింది, బర్త్డే విషెస్ పవన్ కళ్యాణ్ చెప్పలేదు ఎందుకు అంటే పవన్ ఫ్యాన్స్ కూడా ఎందుకు మార్క్ శంకర్ కి ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయినప్పుడు మీరు ఎవరు స్పందించలేదు అల్లు ఫ్యామిలీ నుండి? అండ్ అదే రోజు పవన్ కళ్యాణ్ గారి పెద్ద కొడుకు బర్త్డే రోజున కూడా అల్లు ఫ్యామిలీ నుండి ఒక్క విషెస్ కూడా రాలేదు, వై అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. అంటే ఏదైతే సోషల్ మీడియాలో వార్ నడుస్తుందో దీనికి భయపడ్డా, లేదంటే గనక తను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ గా నిలిచాడు కాబట్టి అది డౌన్ అవుతున్న నేపథ్యంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ కావాలి అన్న ఒక స్ట్రాటజీతో వెళ్ళి కలిసాడా?
యాక్చువల్గా 2 రకాలుగా ఉంటుందండి ఇక్కడ. ఉమ్, మీరు చెప్పిన వాటిలోనే సమాధానం ఉంది. ఈ 2 ఉన్నాయి అంశాలు. ఓకే. ఎందుకంటే వైసీపీ డౌన్ అవుతుంది, తనకు సపోర్ట్ కావాలి. తనకు సపోర్ట్గా ఇన్నాళ్ళు నిలిచిన ఇక్కడ వాళ్ళ మామయ్య బీఆర్ఎస్ నేత, ఇక్కడ అధికారంలో లేదు తెలంగాణలో. ఉమ్, అక్కడ వైసీపీ వాళ్ళు మామూలుగా అల్లు అర్జున్ని భుజానికి ఎత్తుకొని మోసారు. అక్కడ ఆ పార్టీ అధికారం లేదు. అదిగాక రోజు రోజుకి ఆ పార్టీ మీద తీవ్రమైన విమర్శలు, నాయకుల అవినీతి ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయి కదా. ఉమ్, దాంతో అట్లా ఆ పార్టీతోనే తను ఉన్నాను అంటే కనుక తన హీరోయిజం మీద తన మీద ఇదంతా ప్రభావం చూపుతుంది, తర్వాత తన హీరోయిజం అనేది బాగా డౌన్ అయిపోతుందని చెప్పి కూడా ఆలోచించాడు అల్లు అర్జున్. ఆలోచించే అందుకని పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిజాయితీపరుడైన నాయకుడు రాజకీయాల్లో. ఆ రోజు ఈ ప్రమాదం జరిగిన రోజు అమరావతి నుంచి బయలుదేరి అల్లూరు సీతారామరాజు జిల్లా వెళ్ళారండి. దాదాపు 500 కిలోమీటర్లు. అక్కడ ప్రోగ్రాంలో పాల్గొంటున్నప్పుడు మీ చిన్న కొడుకు ప్రమాదం జరిగిందని చెప్పేసి ఫోన్ వచ్చింది. చెప్తే ఆఫీసర్స్ అక్కడ చెప్పారు, మీరు ఈ కార్యక్రమాన్ని ఆపేసేసి మీరు వెంటనే బయలుదేరండి అంటే పవన్ కళ్యాణ్ అన్నారు, లేదు నేను ఇక్కడ వీళ్ళ దగ్గరకు వస్తానని చెప్పేసి ఎప్పుడో మాట ఇచ్చాను, ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాతే బయలుదేరి వెళ్తాను అని చెప్పేసి ఆయన ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాతే బయలుదేరి వెళ్ళారు. అది నిబద్ధత అంటే, అట్లా ఉండాలి. అటువంటి నిబద్ధత, చిత్తశుద్ధి ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ మనకు సపోర్ట్గా ఉంటే రేపు భవిష్యత్తులో మనకి ఇటువంటి ఏదన్నా క్లాషెస్ వచ్చినా కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది అనే కోణంలో కూడా అల్లు అర్జున్ ఆలోచిస్తాడు. ఎందుకంటే అతని మనస్తత్వం అట్లానే ఉంటుంది. దగ్గర నుంచి అతని మనస్తత్వాన్ని పరిశీలించిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు. అంటే తనకు అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎదుటి వారితో ఎలా వ్యవహరించాలి అనేది. ఇటువంటి విషయాలన్నీ బేరీజ్ వేసుకుని అతను పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చారండి. అంటే ఇదంతా ఒక స్ట్రాటజీ, ఒక డ్రామా, అద్భుతమైన స్ట్రాటజీ అది, ఒక మూవీ, అందులో నో డౌట్. టైటిల్ ఏం పెట్టాలనేది మరి ఫ్యాన్స్ నిర్ణయిస్తారు. అంటే అందరు కెమెరా ముందు యాక్ట్ చేస్తారు, కెమెరా వెనక ఎలా యాక్ట్ చేయాలనేది ఈ మధ్యన నేర్చుకోవచ్చు. కెమెరా ముందు, కెమెరా బయట, అట్లా 2 రకాలుగా కూడా అద్భుతమైన నటుడు. అందుకే జాతీయ అవార్డు కూడా ఇచ్చారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.